బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీకు డబ్బు సంపాదించడం రాకపోతే జీవితాంతం నువ్వు జాబ్ చేస్తూనే ఉండిపోవాలి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల కనుక నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోలేకపోతే జీవితాంతం జాబ్ చేస్తూనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంతకీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు కొంతకాలం పాటు కొన్ని ఎఫర్ట్స్ కనుక నువ్వు పెడితే దానివల్ల నీకు వచ్చే ఆదాయం లాంగ్ టర్మ్ వరకు వస్తూనే ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. ప్యాసివ్ ఇన్కమ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు ఒక మామిడి టెంకని కనుక భూమిలో నాటితే అది మొలకెత్తే విధంగా నువ్వు చేసి అది మొక్కగా ఉండి దాన్ని పరిరక్షించి అది వృక్షంగా మారేలా నువ్వు చేస్తే ఆ మామిడి వృక్షమే మామిడి చెట్టే 200 సంవత్సరాల వరకు నీకు ఫలాలు ఇస్తూ ఉంటుంది. కొంతకాలం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ లాంగ్ టర్మ్లో నీకు ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటే నీకు ఫోకస్ అక్కడ ఉన్నా లేకపోయినా నీకు ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే ఇంతకీ ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఆదాయాలు ఉన్నాయి, ఇదో క్లారిటీ మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇది తెలియాలంటే ESBI మోడల్ నుంచి మనకు తెలియాలి. వాట్ ఈస్ ESBI? ఈ ఎంప్లాయ్మెంట్. నువ్వు ఒక ఎంప్లాయా, లేక ఎస్ సెల్ఫ్ ఎంప్లాయా, లేకపోతే బి బిజినెస్ ఓనరా, లేక నువ్వు ఇన్వెస్టర్వా? ఈ 4టికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనకు తెలిస్తే అసలు ఇన్కమ్ ఎలా ఉంటుందో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇంకో క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి ఫస్ట్ ఈ అంటే ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్ అంటే యూ హ్యావ్ ఏ జాబ్, నీకు జాబ్ ఉంది, నీకు ఒక ఉద్యోగం ఉంది. ఇక్కడ టైం ఈక్వల్స్ టు మనీ. నువ్వు పని చేస్తుంటావు, నువ్వు టైం పెడుతుంటావు, నీ టైం పెట్టినంత కాలమే నీకు మనీ వస్తూ ఉంటుంది. టైం ఈక్వల్స్ టు మనీ. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే యూ క్రియేట్ ఎ జాబ్. నీకోసమే నువ్వు జాబ్ని క్రియేట్ చేసుకున్నావు, నీకు నువ్వు పని చెప్పుకున్నావు, నువ్వు పని చేస్తున్నావు. మరి ఇక్కడేంటి, నువ్వు ఎంతైతే టైం ఇస్తున్నావో అక్కడ నీకు మనీ వస్తుంది. టైం ఈక్వల్స్ టు మోర్ మనీ. ఎంప్లాయ్ కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్ కొంచెం మోర్ మనీ తీసుకునే అవకాశం ఉంటుంది. టైం ఈక్వల్స్ టు మోర్ మనీ. నెక్స్ట్ బిజినెస్ ఓనర్. వాట్ ఈస్ బిజినెస్ ఓనర్? బిజినెస్ ఓనర్ అంటే పీపుల్ వర్క్ ఫర్ యూ. ప్రజలు నీ కోసం పని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పీపుల్ ఈక్వల్స్ టు మనీ. పీపుల్ ఈక్వల్స్ టు మనీ. ఇక్కడ నువ్వు కానీ నీ టైం కానీ లేదు. నెక్స్ట్ ఫోర్త్ ఈజ్ ఇన్వెస్టర్. నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ తెలివితేటలో ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసావో అక్కడేమవుతుంది, ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవుతుంది. అంటే మనీ ఈక్వల్స్ టు మోర్ మనీ. నువ్వు అక్కడ లేవు, నీ ఇన్వాల్వ్మెంట్ లేదు, అక్కడ మనీ ఈక్వల్స్ టు మోర్ మనీ. ఇక్కడ ఈ 4టిలో ESBIలో ES ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ దగ్గర ఏంటో తెలుసా? వర్క్ స్టాప్స్, ఇన్కమ్ స్టాప్స్. నువ్వు పని చేయడం ఆపేస్తే నువ్వు ఎంప్లాయ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా నీ ఇన్కమ్ ఆగిపోతుంది. అదే కనుక BI బిజినెస్ ఓనర్ కానీ ఇన్వెస్టర్ కానీ తను వర్క్ ఆపినా కానీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసే విధానాలు ఉన్నాయంటే అనేక విధానాలుగా మీరు ఇన్కమ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయడమే అసలైన ఇన్కమ్ సంపాదించే విధానము. ఎందుకంటే మనం చేస్తూ ఎంతకాలం ఉండకపోతాం, ఎంతకాలం జాబ్ చేస్తుంటాం, ఎంతకాలం కష్టపడుతుంటాం, ఏదో ఒక రోజు వర్క్ ఆగిపోతుంది. ఆ తర్వాత కూడా మనకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. మరి ఈరోజు మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి. మీ దగ్గర ఏదో స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా, మీ దగ్గర ఏదో ప్యాషన్ ఉంటుంది ఖచ్చితంగా, మార్కెట్లో కొంత డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే మీ దగ్గర ఉన్న ప్యాషన్ అంటే డీప్ ఇంట్రెస్ట్, మీ దగ్గర ఉన్న ప్యాషన్ అంటే డీప్ ఇంట్రెస్ట్, మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని ప్లస్ మార్కెట్లో ఉన్న డిమాండ్ని కనుక ఈ 3టిని కనుక కలపగలిగితే అక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లెక్కలేనంత డబ్బుని కూడా నువ్వు క్రియేట్ చేసుకోగలుగుతావు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ దగ్గర ఏ స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా, ఏ క్యాపబిలిటీ ఉన్నా, ఏ స్కిల్ ఉన్నా, ఏ టీచింగ్ స్కిల్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అకాడమికల్ ఫీల్డ్లో టీచర్ అయి ఉన్నా లేక నాన్ అకాడమికల్లో టీచర్గా ఉన్నా కానీ, అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, ఏదో సబ్జెక్ట్ మీద మీ గ్రిప్ ఉంది, మీరు చాలా బాగా టీచ్ చేయగలుగుతారు. ఇది మీ దగ్గర ఉండే స్కిల్, మార్కెట్లో డిమాండ్ ఉంది.
ఇది మీ ప్యాషన్, మార్కెట్లో డిమాండ్ ఉంది, దీన్ని గ్లబ్ చేయగలగాలి. అంతేకాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళే ఉండొచ్చు. అది క్యాట్ కావచ్చు, మ్యాట్ కావచ్చు, నీట్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, దేనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నా కానీ అలాంటి ట్రైనింగ్ని కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఆ మార్కెట్లో డిమాండ్ ఉంది, మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, కానీ ప్యాసివ్ ఇన్కమ్లో ఎలా జనరేట్ చేయాలి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం కష్టపడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మీరు స్కూల్కి వెళ్ళో, ఇన్స్టిట్యూట్కి వెళ్ళో, ఎక్కడో దగ్గరికి వెళ్ళో మీరు టీచ్ చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయి. నాన్ అకాడమిక్స్ అనుకోండి, అది ఏ స్కిల్ అయినా కానీ మీకు హెల్త్ రిలేటెడ్ టిప్స్ వస్తున్నాయా, లేక జిమ్ రిలేటెడ్ టిప్స్ వస్తున్నాయా, ఫిట్నెస్ రిలేటెడా, లేక మెహందీ రిలేటెడా, హెయిర్ స్టైల్ రిలేటెడా, ఏది మీరు నేర్పిస్తారు? ప్రజలకి ఎలాంటి కంటెంట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ప్యాషన్ ఏంటి, ప్రజల్లో ఉన్న మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, కనెక్ట్ చేయడం ఎలా? మీ దగ్గర ఏ స్కిల్ ఉన్నా కానీ దాన్ని ప్యాసివ్ ఇన్కమ్లా జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి లాక్డౌన్ టైంలో, కరోనా అప్పుడు లాక్డౌన్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఆ టైంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, వెంటనే అవి ఆన్లైన్లోకి షిఫ్ట్ అయిపోయాయి. అంటే ఆఫ్లైన్లో ఎడ్యుకేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఆన్లైన్లోకి షిఫ్ట్ అయిపోయాయి. అక్కడ వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అవ్వలేదు, ఇంకా ఇన్కమ్ వాళ్ళది పెరిగింది, ఖర్చులు తగ్గాయి, ఇన్కమ్ పెరిగింది. కానీ అదే సిచ్యువేషన్లో బడ్జెట్ స్కూల్స్, బడ్జెట్ ఇన్స్టిట్యూషన్స్, బడ్జెట్ కాలేజెస్ కానివ్వండి, లేక ఇండివిజువల్ టీచర్స్, ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చే అవకాశం లేకుండే, రాలేకపోయారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్ వాళ్ళు ఆన్లైన్లోకి రావడం చాలా ఈజీ. దానికి కావాల్సిన 5 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, వీళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేసేసారు. వాళ్ళ వెబ్సైట్స్ కానివ్వండి, లేక వాళ్ళ యాప్స్ కానివ్వండి, అప్లికేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. డైనమిక్ యాప్స్ కూడా వచ్చేసాయి, చాలా యూజర్ ఫ్రెండ్లీగా వారు మార్కెట్లోకి వచ్చేసారు. ఇప్పుడు పాయింట్ ఏంటో తెలుసా? ఈరోజు నేను మాట్లాడుతున్న పెద్ద పెద్ద బ్రాండ్స్ గురించి కాదు, నేను ఇండివిజువల్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను, మీ ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది వీళ్ళకి మధ్యన. ఏంటో తెలుసా? ఒక పెద్ద బ్రాండ్ ఉంది, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేమ్ ఉంది. దాంట్లో చదివించేది ఎవరు తెలుసా? ఇండివిజువల్ టీచర్స్. ఈ టీచర్, ఈ కంటెంట్ క్రియేటర్, ఈ ట్రైనర్ ఎంత కష్టపడ్డా కానీ ఇతనికి పేరు రాదు. ఇన్స్టిట్యూషన్కే పేరు వస్తుంది, బ్రాండ్కే పేరు వస్తుంది, ఈ అకాడమీకే పేరు వస్తుంది, టీచర్స్కి మాత్రం పేరు రావటం లేదు. కానీ ఈరోజు నేను మీకు మాట్లాడుతుంది బ్రాండ్స్ గురించి మాట్లాడలేదు, మిమ్మల్ని బ్రాండ్గా మాట్లాడటం గురించి నేను మాట్లాడుతున్నాను. మీరే ఒక బ్రాండ్గా మారడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక టీచర్ కానివ్వండి, ఒక ట్రైనర్ కానివ్వండి, ఒక స్కిల్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి కానివ్వండి, ఒక కంటెంట్ క్రియేటర్ కానివ్వండి, తనే ఒక బ్రాండ్గా ఎలా బిల్డ్ అవ్వచ్చు, తనకి ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్న టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. మీకు గుడ్ న్యూస్ తెలుసా? ఇలా ఈ ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదే ఆలోచనతో ప్రతి ఇండివిజువల్ కూడా బ్రాండ్గా బిల్డ్ చేయాలన్న ఆలోచనతోనే ముఖుల్ అనేటువంటి ఒక యాప్ క్రియేటర్, యంగ్ అండ్ డైనమిక్ యాప్ క్రియేటర్ ఒక సూపర్ యాప్ని క్రియేట్ చేశాడు. అదేంటో తెలుసా? క్లాస్ ప్లస్ సూపర్ యాప్. ఎందుకని సూపర్ యాప్ అంటే అనేక యాప్స్ని దీంట్లోకి తీసుకొచ్చేసి అడ్వాన్స్ లెవెల్లో ఒక యాప్ని క్రియేట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే గూగుల్ ఒక అడ్వాన్స్ లెవెల్, గూగుల్ మీట్ అడ్వాన్స్ లెవెల్, ఎక్సెల్ అడ్వాన్స్ లెవెల్, వాట్సాప్ అడ్వాన్స్ లెవెల్, టెలిగ్రామ్ అడ్వాన్స్ లెవెల్, డ్రాప్ బాక్స్, ఇలాంటి అనేక యాప్స్ని దీంట్లోకి తీసుకొచ్చి ఇమిట్ చేసేసి ఒక ఎలాంటి యాప్ని క్రియేట్ చేశారంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా, ప్రతి ఇండివిజువల్ టీచర్ కూడా బ్రాండ్గా బిల్డ్ అయ్యే విధంగా చేయడానికి తను అద్భుతమైన ప్రయత్నం చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. మీరు ఒక టీచర్గా, కంటెంట్ క్రియేటర్గా ఆఫ్లైన్లో మీ క్లయింట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, చదివిస్తూ ఉండొచ్చు, ట్రైనింగ్ ఇస్తూ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మీరు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండొచ్చు. కానీ ఈ క్లాస్ ప్లస్ ఇష్యూస్ నుండి వాగ్దానం ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ని కానీ, మీ యొక్క బ్రాండ్ని కానీ 1 ఇయర్లో 10 టైమ్స్ బిల్డ్ చేసేయండి ఒక వాగ్దానం. మీరు కనుక ఈ యాప్ని అర్థం చేసుకుని ఆన్లైన్లో నుండి బిజినెస్ను కూడా మీరు క్యాప్చర్ చేయగలిగితే, మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగితే అద్భుతం నుండి బిజినెస్లో మీరు ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఈ యాప్ కోసం ఈ ఇండివిజువల్ టీచర్స్ కానివ్వండి, కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, అంత ఇన్వెస్ట్ చేయగలుగుతామంటే అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి 10 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 కాదు, కేవలము నెలకి ₹1,000 మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 12,000 మీరు ఇన్వెస్ట్ చేసినా మీకోసం డైనమిక్ సూపర్ యాప్ క్లాస్ ప్లస్ యాప్ తయారైపోతుంది. కేవలం ₹12,000 మాత్రమే. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీరు ఒక బ్రాండ్గా మారిపోతారు. ఇప్పటివరకు మీరు ఎన్నో బ్రాండ్స్ కోసం పనిచేశారేమో, ఒక బ్రాండ్ రూఫ్ అండర్లో పనిచేశారేమో, ఈరోజు మీరే బ్రాండ్గా మారే ఒక గొప్ప అవకాశం క్లాస్ ప్లస్ మీకు అందిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిందేమీ లేదు, మీకు సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో, క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే టీచ్ చేయాలో ఇవన్నీ కూడా ఈ యాప్ లోపలికి చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఇప్పటివరకు మన భారతదేశంలో 1,00,000కు పైగా
టీచర్స్ కంటెంట్ రైటర్స్ ఈ క్లాస్ ప్లస్ ద్వారా బ్రాండ్ అయి ఉన్నారు, వాళ్ళు లాభాన్ని పొందున్నారు. ఇండియాలో అతిపెద్ద బ్రాండ్ ఇస్ క్లాస్ ప్లస్. ఇప్పటివరకు 1 లక్షకు పైగా టీచర్స్ కంటెంట్ రైటర్స్ ఈ క్లాస్ ప్లస్ని ఉపయోగించుకుని యాప్ ద్వారా పెద్ద బ్రాండ్స్గా బిల్డ్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, మీకోసం కనుక వీరు యాప్ తయారు చేసిస్తే, మీరు యాప్ కనుక క్రియేట్ చేసుకుంటే ఎక్కడ కూడా క్లాస్ ప్లస్ పేరు కనబడదు. కేవలం మీ బ్రాండే ఉంటుంది, మీ పేరే ఉంటుంది. మీ స్టూడెంట్స్కి, మీ క్లయింట్స్కి, మీ ఫాలోవర్స్కి మీ సొంత యాప్లా ఉంటుంది, మీ ఓన్ క్రియేషన్లా కనబడుతుంది తప్ప ఎవరో మీకు యాప్ని క్రియేట్ చేసి ఇచ్చారు, ఎవరో యాప్ని మేనేజ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ అర్థం కాదు. మీ బ్రాండే బిల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం క్లియర్గా అంటే తెలుసా, ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా బ్రాండ్గా బిల్డ్ చేయాలని చెప్పేసి. అయితే మరి ఇంత బ్రాండ్ మీరు బిల్డ్ చేసేటప్పుడు, ఇంత పేరు మీరు సంపాదించేటప్పుడు, మీరు సంపాదించే పేరులో భాగస్వామ్యం కోరుకోవట్లేదు క్లాస్ ప్లస్. కేవలము మీరు డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, అది కూడా ఈ యాప్ ద్వారా మీరు సంపాదించే డబ్బులో ఏదో 2 to 5% మాత్రమే అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ బిజినెస్ ద్వారానే, ఏ బిజినెస్ అవుతుందో దాని ద్వారానే. కాబట్టి ఈ యాప్ని మనము ప్యాసివ్ ఇన్కమ్ కోసం బిల్డ్ చేసుకుని, బ్రాండ్ని బిల్డ్ చేసుకుని ఒక గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. ఈ యాప్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో గూగుల్ మీట్ కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో ఉంటుంది. ఇక్కడ క్లాస్ రూమ్ సెటప్ ఏదైతే ఉంటుందో, మీరు యాజ్ అ టీచర్గా మీరు చదివించేటప్పుడు మీరు క్లియర్గా స్టూడెంట్స్కి అపేర్ అవుతున్నారు, స్టూడెంట్స్ మీకు అపేర్ అవుతారు. కంప్లీట్ విండోలో స్టూడెంట్స్ మీరు చూడొచ్చు, మిమ్మల్ని వారు చూసేందుకు ఒక గొప్ప అవకాశం క్రియేట్ చేయబడింది గూగుల్ మీట్ ఆప్షన్లో. మరి మీరు ఎప్పుడైతే క్లాస్ ప్లస్ నుంచి యాప్ని మీ బ్రాండ్తో క్రియేట్ చేసుకుంటారో, మీకోసం స్పెషల్గా గైడ్ చేయడానికి ఒక డెడికేటెడ్ మేనేజర్ ఉంటారు. ఆ డెడికేటెడ్ మేనేజర్ మీ బ్రాండ్ని బిల్డ్ చేయడమే కాదు, మీ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో కూడా మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంటారు. మరి ఈ యాప్లో గూగుల్ మీట్ ఏదైతే అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుందో, మీరు చాలా ఫ్రెండ్లీగా, చాలా ఈజీగా స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఈ గూగుల్ మీట్లో స్టూడెంట్స్కి ఈజీగా అటెండెన్స్ తీసుకోవచ్చు, క్లాస్ చెప్పొచ్చు, టెస్ట్ పెట్టొచ్చు, రేటింగ్ ఇవ్వచ్చు, పోల్స్ తీసుకోవచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. ప్రతి స్టూడెంట్ని కూడా అనాలిసిస్ చేసే విధంగా ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్లో ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే చాలా రిమోట్ ప్లేసెస్లో మొబైల్ డేటా ప్రాబ్లం ఉండొచ్చు, ఇంత డేటానే ఉంది. అలాంటి వాళ్ళ కోసము డేటా ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉండదు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ కూడా వీడు ఉపయోగించుకోవచ్చు. మరి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ కంటెంట్ అయితే మీరు ఇస్తున్నారో ఆ కంటెంట్ సీక్రసీగా, ప్రైవసీగా, సెక్యూర్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఏదైతే డేటా మీరు ఇస్తున్నారో, ఏదైతే వీడియోస్ ఇస్తున్నారో, ఏదైతే పీడిఎఫ్ ఇస్తున్నారో చదివించడానికి, ఏవైతే క్లాసెస్ మీరు చెప్తున్నారో, ఆ డేటా యొక్క సెక్యూరిటీ, దాని యొక్క ప్రైవసీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పూర్తి బాధ్యత కూడా ఈ క్లాస్ ప్లస్ యాప్ తీసుకుంటుంది. ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లైనా రీయూజ్ చేయొచ్చు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మీ కంటెంట్ చూడొచ్చు, చదవచ్చు. కానీ దాన్ని కాపీ చేసే అవకాశం కానీ, డౌన్లోడ్ చేసుకునే అవకాశం కానీ, స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కానీ దీంట్లో ఉండదు. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ యువర్ బిజినెస్. మీ కంటెంటే మీ బలం, అదే మీ జాబ్ సీక్రెట్, మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. కాబట్టి దాన్ని సెక్యూర్ చేసే పూర్తి బాధ్యత క్లాస్ ప్లస్ తీసుకుంటుంది. కానీ ఈరోజు ఆన్లైన్లో యూట్యూబ్ ఉంది. సార్ నాకు యూట్యూబ్లో ఛానల్ ఉంది, యూట్యూబ్లో నా కంటెంట్ ఉంది, అక్కడ నేను ట్రైనింగ్ ఇస్తుంటాను అని మీరు చెప్పొచ్చు. చూడండి, యూట్యూబ్లో మీరు ఛానల్లో ఉంటే యూట్యూబ్లో కాపీరైట్స్ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, కంటెంట్ రిస్ట్రిక్షన్ చాలా ఉన్నాయి, ఛానల్కి స్ట్రైక్స్ వచ్చే చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇంకా నేను చెప్పాలంటే యూట్యూబ్లోకి మీ స్టూడెంట్ వస్తే అక్కడ నుంచి ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, వేరే వైపుకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ క్లయింట్స్ని యూట్యూబ్ నుంచి, మీ ఫేస్బుక్ నుంచి, మీ వేరే వేరే సోషల్ మీడియా నుంచి డైరెక్ట్గా మీ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలగాలి. మీ యాప్లోకి ఎప్పుడైతే ఒక స్టూడెంట్ వస్తాడో అక్కడ రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాడు, అక్కడ మీరు ఇచ్చే కంటెంట్ని సక్రమంగా తను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఏదైతుందో అది ఓపెన్ ప్లాట్ఫామ్గా ఉంది. అక్కడ మీ దగ్గర ఉండొచ్చు, ఇంకే దగ్గర డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బ్రాండ్గా బిల్డ్ అవ్వాలంటే ద బెస్ట్ ఆప్షన్ మీ ఓన్ క్రియేటెడ్, మీ ఓన్ యాప్ అనేది మీ పేరు మీద బ్రాండ్ అయి ఉండాలి. ఈ క్లాస్ ప్లస్లో వాట్సాప్ కూడా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, 50 మంది యొక్క పేర్లు కానీ, ఫోన్ నెంబర్ కానీ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అవుతే ఏమవుతుంది, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ నెంబర్ తీసుకోవచ్చు, ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ యొక్క నెంబర్ తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళ నుండి ఇంటరాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమేటిక్గా మారచ్చు, లేక వాళ్ళు డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక గ్రూప్ క్రియేట్ అయితే ఆ గ్రూప్లో స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 3 ఉంటుంది, 4 ఉంటుంది. అక్కడ వాళ్ళ నేమ్ డిస్ప్లే ఉండదు, వాళ్ళకి నెంబర్ కూడా డిస్ప్లే ఉండదు. ఇది ఎందుకంటే క్లాస్ రూమ్లో ఎవరు కూడా డివైడ్ అవ్వకూడదు అని ఒక మంచి ఆలోచనతో తయారు చేయబడింది యాప్. ఈ విధంగా అడ్వాన్స్డ్గా క్రియేట్ చేయబడింది. ఆ తర్వాత ఈరోజు టీచర్స్ అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పేమెంట్ గేట్వే ఎలా రిజిస్టర్ అవ్వాలి.
అవసరం లేదు. ఎప్పుడైతే క్లాస్ ప్లస్ యాప్ మీ దగ్గర ఉంటుందో పేమెంట్ గేట్వే ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ అయి ఉంటుంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా మీరు పేమెంట్ తీసుకోవచ్చు. సెక్యూర్డ్ 100% సెక్యూర్డ్ పేమెంట్ గేట్వే, పేమెంట్ మోడ్ మీకు ఈ దీంట్లో అందుబాటులో ఉంటుంది. దీంట్లో గూగుల్ అనాలిటిక్స్ కూడా మీకు ప్రత్యేకంగా ఆప్షన్ ఉంది. ఉదాహరణకి ఎవరైనా ఒక స్టూడెంట్ మీ యాప్లోకి వచ్చేసి మీ యాప్లో మీరు క్రియేట్ చేసిన 1, 2, 10 కోర్సెస్ ఉన్నాయనుకోండి, కోర్సెస్ని విజిట్ చేశాడు, ఏ కోర్సు కూడా పర్చేస్ చేయలేదు. అలాంటి తరుణంలో మీకు తెలిసిపోతుంది ఫలానా స్టూడెంట్ వచ్చాడు, ఈ కాంటాక్ట్ నెంబర్ ఈ పేరు ఉండి ఇతను రిజిస్టర్ అయి ఉంటాడు, ఏ క్లాసెస్ అటెండ్ అయ్యాడు, ఏ కోర్సెస్ని సెర్చ్ చేశాడో తెలుస్తుంది. తనకి మరి కాల్ బ్యాక్ చేసేసి మళ్ళీ ఆ సేల్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే తను ఇంట్రెస్టెడ్ లీడ్, ఈ విషయం మీకు తెలిసిపోతుంది గూగుల్ అనాలిటిక్స్ ద్వారా. దీంట్లో క్రియేటివ్ మార్కెటింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చొని యాప్లోనే ఆన్ చేసుకుని మీరు మీ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు. మీ యాప్ని మీరు కావాలనుకునే విధంగా క్రియేటివ్గా మీరు మార్చుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు కోర్సెస్ రన్ చేసే సమయంలో మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ని మీరు పెట్టాలనుకున్నా, ఏదైనా స్పెషల్ డే ఆఫర్ కానివ్వండి, స్పెషల్ అకేషన్ ఆఫర్స్ కానివ్వండి, అలాంటి ఆప్షన్స్ పెట్టండి అవకాశం కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. అంటే మీ ఓన్ యాప్లో మీరు ఎలా కావాలనుకున్నారో అంతకన్నా బెటర్గా అడ్వాన్స్గా ఆలోచించి తయారు చేసినటువంటి యాప్ ఇది. దీంట్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్పొచ్చు, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, దీంట్లో పీడిఎఫ్ షేర్ చేసేసుకోవచ్చు. మీరు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా క్లాస్ రూమ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అటెండెన్స్ తీసుకునే విధంగా, వాళ్ళ యొక్క కంప్లీట్ ర్యాప్ డేటా మెయింటైన్ అయ్యే విధంగా దీంట్లో AI పవర్లీ క్లాస్ ప్లస్ ఇన్బిల్డ్ CRM టూల్ ఏదైతే ఉందో దీంట్లో ఏ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎంత టైం ఇస్తున్నాడు, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, దానికి తగ్గట్టుగా మీకు కంప్లీట్ స్టూడెంట్ అనాలిసిస్ మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఈ యాప్ గురించి ఏదైతే నేను ఈరోజు డిస్కస్ చేశానో, నేను డిస్కస్ చేసిన దానికన్నా చాలా అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేయబడింది. నిజంగా మీరు ఒక బ్రాండ్గా బిల్డ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నిజంగా మీరు పాసివ్ ఇన్కమ్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉండి మీరు బ్రాండ్గా బిల్డ్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉంటే ఈ యాప్ మీకోసం ఒక వరంలా ఉపయోగపడుతుంది. ఇంత తక్కువ ప్రైస్లో నెలకి ఒకే ఒక 1000 రూపాయలు, 12 నెలలకి 12,000 రూపాయల్లోనే మీకు ఇన్బిల్డ్ అయిపోతుంది. దీన్ని ఫర్ మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద నుండి లింక్ని ప్రెస్ చేసి ఈ యాప్ గురించి డీటెయిల్స్ తీసుకోండి, దాన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ క్లాస్ ప్లస్ యాప్ ఏదైతుందో ఖచ్చితంగా మీ బ్రాండ్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్రిప్షన్ నుండి లింక్ని క్లిక్ చేయండి, యాప్ గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం కూడా మీరు ఎదురు చూస్తుంటే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా మీరు చేస్తున్న ఈ వ్యాపారం సఫరింగ్ లెవెల్ నుంచి, స్ట్రగులింగ్ లెవెల్ నుంచి స్కేలింగ్ లెవెల్కి, సక్సెస్ లెవెల్కి తీసుకెళ్లాలని మీరు అనుకున్నారా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గ్రో యువర్ బిజినెస్ ఈ వర్క్షాప్ రండి. 2 days బిజినెస్ వర్క్షాప్ మీకోసమే డిజైన్ చేయబడింది. బిజినెస్లో గ్రో అవ్వండి. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.